హలో అండి, నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్గా వీడియోలో చల్లగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను 1/2 లీటర్ మిల్క్ ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. ఆ లోపల మనము ఒక గిన్నెలోకి 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిని కొంచెము పాలతో దాన్ని బాగా కరిగేట్టుగా కరిగించుకోవాలి. ఈ విధంగా కలియపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరుగుతున్న పాలలో 50 గ్రాముల చక్కెర తీసుకునేసి అది కొంచెం కరిగేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనము కలియపెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకునేసి కంటిన్యూస్గా దీన్ని ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. వేసిన 2 నిమిషాల్లోనే గట్టి పడిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి తీసి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 గంట తర్వాత తీసేసుకునేసి అందులో మనకు కావలసినటువంటి ఫ్రూట్స్ ఏదైనా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే దానిమ్మ గింజలు, సన్నగా కట్ చేసుకున్న యాపిల్స్, తర్వాత అరటిపండు, స్ట్రాబెర్రీసు, గ్రేప్సు ఏదైనా కూడా సీజనల్ ఫ్రూట్స్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. చూసారు కదా, ఇది ఎంత బాగుందో. చాలా చల్లగా కూల్గా తినేసేయచ్చు.